నమస్తే, నేను మీ ఏడుగొండలు. ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. మరి మొట్టమొదటిసారి చూసినట్టయితే పక్కన ఉన్న గంట గుర్తు నొక్కేసి మన వీడియోలు నిరంతరం వచ్చేలాగా చూసుకుంటారని కోరుకుంటూ ఉన్నాను. మరి ఈరోజు నేను మీ ముందుకు ఒక ముఖ్యమైన వీడియో ద్వారా రావడం జరుగుతుంది. అదేంటంటే ప్రస్తుతం మనం వచ్చేసి కైలాసగిరి శ్రీశైల పుణ్యక్షేత్రము. మరి క్షేత్రంలో పవిత్రమైన పుణ్యస్థలంలో పరమ పావనమైనటువంటి సాధు పుంగవుల సమక్షంలో మరి అమ్మలగన్న అమ్మ భ్రమరాంబ, మరి ఆదిదేవుడు పరమశివుడు పాదాలపై ప్రణమిల్లుతూ మా గురువులైనటువంటి దయానందగిరి స్వామి పాదాలపై ప్రణమిల్లుతూ మరి ఈరోజు నేను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తీరును తీవ్రంగా ఖండించడమే కాకుండా అభ్యంతరం చెప్పుతూ మరి మీ ముందుకు రావడం జరిగింది. మరి శంఖం ఊగుతుంది అక్కడ శ్రీశైల క్షేత్రంలోనే ఒకవైపు హనుమాన్ చాలీసా జరుగుతుంది. బాధతోటి, ఆవేదనతోటి, ఆక్రోశంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాస్తున్న శ్రీశైల క్షేత్రం నుంచి ఒక కట్టర్ హిందువు బాధపడితే ఎలా ఉంటుందో మీకు నా మాటలు తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మీరు ప్రియతమ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి బహిరంగ లేఖ ఏంటంటే, మీరు మీ మాట తీరు, మీ పద్ధతి, మీ భాష మార్చుకోవాలని నేను చేతులెత్తి ఒక ముఖ్యమంత్రిగా, మా ప్రియతమ ముఖ్యమంత్రిగా నేను వేడుకుంటున్నాను. ఎందుకంటే విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఎందుకంటే మీరు మా ముఖ్యమంత్రి, మా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. దేశానికి దిక్సూచిగా పరిపాలన చెయ్యండి, పార్టీల ఖచ్చితంగా పరిపాలన చెయ్యండి కాదనట్లేదు. కానీ మీ కాంగ్రెస్ పార్టీ లీడర్లను, మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న లొసుగులను మరి చెండాలంగా, మరి అసహ్యంగా, మరి మీ పార్టీ కార్యకర్తల, మీ లీడర్ల ఐక్యత లేకపోవడాన్ని హిందూ దేవుళ్ళతో పోల్చి చూసినందుకు చాలా 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 తీవ్రమైన తప్పును మీరు చేసి పాపాన్ని మూటగట్టుకున్నారు. మీరు చేసిన పాపము మీ వరకే ఉండదు, మరి మీ కుటుంబ సభ్యులకు అనవసరంగా వాళ్ళు ఏం పాపం చేశారు, మీ భార్య, మీ పిల్లలు, మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఏం పాపం చేశారు. మీరు చేసిన పాపాన్ని, మీరు హిందూ దేవులను దూషించిన విధానాన్ని వాళ్ళు కూడా మూటగట్టుకోక తప్పదు. కావున మీరు తిట్టుకోండి, భారతీయ జనతా పార్టీని దున్నుకోండి, మాకు బాధ లేదు. భారతీయ పార్టీని చేస్తున్న అవినీతిని, వాళ్ళ నాయకులను చెండాడండి, మాకు ఏ బాధ లేదు. దయచేసి మీరు మాట్లాడిన తీరు ఎంత అసహ్యంగా ఉందంటే చెప్పడానికి నాకు సిగ్గేస్తుంది. నాకు అసలు ఒళ్ళు జలధరిస్తుంది మీరు మాట్లాడే తీరు. సరేదో మీరు మాట్లాడే తీరు దేశమంతా ట్రోల్ అవుతుంది. మీరు ఒక ముఖ్యమంత్రి, ఏ చిన్న కార్యకర్తలో ఇంకెవరో మాట్లాడితే అది జాతీయ స్థాయిలో వెళ్ళదు, ఏదో తెలంగాణ వరకే ఉంటుంది. కానీ తెలంగాణ రాష్ట్రానికి రథసారథి మీరు మాట్లాడే ప్రతి మాట ఎంతో జాగ్రత్తగా మాట్లాడాలి. హిందూ దేవుళ్ళన్నా, హిందువులన్నా ఎందుకంత చులకన? కాంగ్రెస్ పీఠం దక్కింది కదని మరి నాలుకకి ఏం దొరికిందని మాట్లాడితే తీవ్రమైన మరి పరిణామాలను చవిచూడవలసి వస్తుంది. మరి హిందూ దేవుళ్ళను తిట్టి దూషించి పాపాన్ని మూటగట్టుకోదని నేను విజ్ఞప్తి చేసుకుంటూ ఉన్నాను. ఈరోజు దేశవ్యాప్తంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంట హిందూ దేవులను దూషిస్తున్నారంటని
మరి ఎన్నో ఆర్టికల్స్, ఎన్నో పత్రికలు, ఎన్నో టీవీ ఛానళ్ళు పుంకాలుగా మీ పైన వ్రాస్తూనే ఉన్నాయి, వ్రాస్తూ ఉంటాయి. అప్పుడు ఆ తెలంగాణ ముఖ్యమంత్రి అంటే మేమంతా కూడా వస్తాం కనుక దయచేసి హిందూ దేవుల జోలికి వెళ్ళకండి. మీకు ఇష్టం ఉంటే ముస్లింలకు ఏమన్నా ఇచ్చుకోండి, క్రైస్తవులకు అన్ని మతాలకు మీకు నచ్చినట్టు వివరాలు ఇస్తున్నది ఇచ్చుకోండి, మాకి దయచేసి మా హిందూ దేవుల జోలికి రావద్దని విజ్ఞప్తిస్తున్నాను. ఎందుకంటే మీరంటే నాకు కూడా చాలా మంచి అభిప్రాయం ఉంది. మీరు నాలాంటి వాళ్ళ అభిప్రాయం కూడా, నాలాంటి వాళ్ళు అంటే నా ఒక్కందే కాదు, చాలామంది మీకు ఇతర పార్టీలకి కూడా అభిమానులు ఉన్నారు. కానీ మీరు ఆ అభిమానం పోగొట్టుకొని తెలంగాణ పరువును ప్రతిష్టనే కాకుండా తీవ్రమైన పాపాన్ని మీరు మూట కట్టుకోదని మొదటిసారిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ఈ వీడియో అందరికి షేర్ చేయండి, అందరికి పంపించండి. మనం స్పందించాలి. స్పందించకపోతే, ఖండించకపోతే మన హిందువులే కాలకూట విషయమై, ఇలాంటి హిందువులే మన ముఖ్యమంత్రి లాంటి హిందువులే కాంగ్రెస్ పార్టీ నుంచే కాదు, గతంలో బీఆర్ఎస్ నుంచి కూడా, మళ్ళీ అట్లా కూడా కొంతమంది అంటారు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడలేదని. బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా అదే, ప్రతి ఒక్కరికి హిందువులు అంటే చులకనే. తిట్టుకోండి అబ్బా, బీజేపీ నాయకులను దుర్మాడండి, మాకు సంబంధం లేదు. హిందూ దేవుళ్ళ జోలికి, దేశం జోలికి మొన్న కూడా రేవంత్ రెడ్డి గారు పాకిస్తాన్ ముడ్డు మీదంతే ఇక్కడ వచ్చి పడ్డారని కారు కూతలు కూశారు. ఇది కూడా చాలా బాధాకరమైంది. హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరు స్పందించండి. పార్టీలు అని పాపాన్ని మూటగట్టుకోకండి. అది బాంబు వేస్తే బీజేపీ కూడా ఏం చచ్చిపోడు, అందులో కాంగ్రెస్ వాళ్ళు చచ్చిపోతారు, బీఆర్ఎస్ హిందువులు మొత్తం చచ్చిపోతారు. అది గుర్తుంచుకోండి. ఆడేదో బాంబు పాకిస్తాన్ పొగిడి పాకిస్తాన్ వాడిని మెచ్చుకున్నట్టు కాదు. మీ 5 ఏళ్ళ ఉండే పదవి కోసము మీరు ఆభాస్ పాలు కావద్దనేది నా తపన. మీరే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడితే రేపు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఆ చోటమోట లీడర్లు కూడా కొంతమంది ఉంటారు, చిన్న పెద్ద లీడర్లు గల్లీలలో, వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. వాళ్ళు రెచ్చిపోయి ఏం జరుగుతుంది, నాలాంటి హిందుత్వవాదుల మధ్య, మరి కట్టర్ హిందువుల మధ్య తీవ్రమైన సంఘర్షణ జరుగుతుంది. మీరు రాష్ట్రాన్ని అశాంతి పాలు చేయొద్దని నేను కోరుకుంటున్నాను. రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచండి. ఒక సంవత్సరం ఎలాగో దాటిపోయింది. మీరు ఇచ్చిన అమలు నెరవేర్చి, మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చి ఎవరు ఏమన్నా అనుకోని రాష్ట్ర శాంతి భద్రతను కాపాడండి. రాష్ట్రాన్ని సుభిక్షం చేయండి. మీరు మళ్ళీ వస్తారో లేదో తెలియదు. ఈ పరిపాలన ఈ హామీ నెరవేర్చకపోతే మరి వచ్చేది కానీ దేవుడికి ఎరుక. దయచేసి దేశం జోలికి, ధర్మం జోలికి రావద్దని చేతులకి నమస్కరిస్తున్నాను. బీజేపీ నాయకులను ఎంత తిరుగుతావో తిట్టుకో, మాకు సంబంధం లేదు. జై శ్రీరామ్, జై హింద్. నా వీడియోను అందరికీ పంపిస్తారని, నా వీడియో పైన మీ అమూల్యమైన సలహాలు సూచనలు అందిస్తారని కోరుకుంటున్నాను. నా వంతుగా ఒక హిందుత్వవాదిగా, ఒక ధర్మాన్ని, ఇసుకంతా కూడా కాపాడనే, ఇసుక రేణువంత నేను ఒక ధర్మంలో పూరితమవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరిగింది. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్ మాత, జై జవాన్, జై కిసాన్.